నేను మొదట తర్వాత సీనియర్ కౌన్సిలర్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు గెలిచిన వాళ్ళు వారి సలహాలు విలువైనటువంటి సలహాలు మనం తీసుకుందాం. పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు గారు, అలాగే మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు, పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పెద్దల దిగంబరరావు పాటిల్ గారు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్ గారు, అట్లాగే పెద్దలు కొండ గంగాధర్ గారు, కాళ్ళ విఠల్ గారు, బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే సీనియర్ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ జహీద్ రంజానీ గారు, కల్లాల శ్రీనివాస్ గారు, గన్నత్ రాజు గారు, చంద నరసింగ్ గారు, ఆవుల వెంకన్న గారు, రామ్ కుమార్ గారు, ఇమ్రాన్ గారు, రషీద్ గారు, బండారి సతీష్ గారు, అలాగే పెద్దలు ఇజగిరి సంజయ్ గారు కోఆప్షన్ మెంబర్, అలాగే మాజీ కౌన్సిలర్ మున్నా గారు, కాళ్ళ విఠల్ గారు, మంచిగట్ల ఆశమ్మ గారు, ఐఎన్టీసీ అధ్యక్షులు ఉలిగ నరసింగ్ గారు, మన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అన్న లోక ప్రవీణ్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ అన్నపూర్ణ గారు, తుమ్మ మంజుల గారు, ప్రభావతి అక్క గారు మాజీ కౌన్సిలర్ గారు, అలాగే పెద్దలు తుమ్మ మంజుల గారు, తుమ్మ ప్రకాష్ గారు, మా చారి బాబాయ్, రఫీ గారు, భోజరెడ్డి గారు, రాజు యాదవ్ గారు, పెద్దలందరూ కూడా, బాదన్ గంగన్న గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బాదన్ గంగన్న గారు, సుఖేందర్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే మాజీ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరిని ఎవరైనా పేరున మర్చిపోతే కనుక మన మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గారు, మన ఈ మధ్యనే ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సెడమకి ఆనందరావు గారు, అలాగే అందరు కూడా పేరున మోరయాచన గారు, మా గంగపుత్ర సంఘం మేకల అశోక్ అన్న గారు, మా మాజీ అందరు తక్కువ మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చరణ్ గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కపిల్ గారు, శాంతన్రావు గారు, మాజీ కౌన్సిలర్ ఖలీల్ గారు, కవిత గారు, గడాం కవిత గారు, అరాఫత్ గారు ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, అలాగే మా పెద్దలందరికీ కూడా పేరున లత గారు, సోనియా గారు, ఇంకా పెద్దలందరికీ కూడా పేరున షబానా గారు, అందరూ కూడా పేరున ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే కూడా క్షమించాల్సిన, మన దర్శన లక్ష్మణ్ గారు, మన కౌన్సిలర్ భూమన్న గారు, ఆ తర్వాత సురేష్ గారు, ఇంకా కౌన్సిలర్లు ఎవరైనా మర్చిపోతే నూతనంగా జాయిన్ అయిన జాఫర్ గారు, నూతనంగా జాయిన్ అయిన వారు, మిగతా బూర్ల శంకరయ్య గారు, పల్లె యాదవ్ గారు, అందరు కూడా పేరున నమస్కారాలు. గాయత్రి మంత్రం పఠిస్తే ఎంత పుణ్యం వస్తుందో అట్లనే మీ అందరి పేర్లు తీస్తే కూడా నాకు కూడా అంతే గమ్మత్ అనిపిస్తుంది. దయచేసి మీ అందరు కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ బాలన్ గంగన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. ఏం లేదు, మనస్తత్వం మంచి అందరు, ఇప్పుడు మా మాజీ కౌన్సిలర్ మున్నా గారు ఉన్నారు, ఇంకా అందరు కూడా ఎవరైనా కూడా మీ అందరి ఆశీర్వాద బలంతోని ప్రేమతోని ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మనం బ్రహ్మాండంగా చేసుకోవాలి. దానికోసం ఈరోజు పెద్దలందరి సమక్షంలో మనం ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ యాదవ్ గారు పాపం వారు రాలేకపోయారు, వారు లోకల్లో లేరు. తప్పకుండా వస్తారు, వచ్చిన తర్వాత తప్పకుండా వారితో కూడా మనం వారిని కూడా మంచిగా పిలుచుకునే ఆఫీస్లో మళ్ళీ ఒకసారి అందరినీ కలుపుకపోయే విధంగా మంచి ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ పీఠం మీద బల్దియా పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేంత వరకు నేను మీకు మాటిస్తా ఉన్నా.
మీరేం అధైర్యపడాల్సిన పర్లేదు. మీరు బరాబర్ వెళ్ళి మన వార్డులో పనిచేసుకోండి. గెలిచే అభ్యర్థికి టికెట్ ఇంటికే వస్తుంది. మీరు బేఫికర్ ఉండండి. నా గురించి ఏంటో తెలుసు కదా. గెలిచే అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మీ ఇంటికే టికెట్ పంపిస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకూడదు. ఏదైనా అవకాశం ఉంటే తీర్థము ప్రసాదము అన్ని కూడా ఇంటికే పంపిస్తారు. ఎవరేం గాయం చేయరు. తీర్థం